వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేవుడు స్వరార్చన చేయమని కొంతమందిని భూమి మీదకి పంపిస్తాడు. అన్ని భాషల్లోనూ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ కూడా, ముఖ్యంగా మన దక్షిణాదికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, మీరు వెళ్ళి స్వరార్చన చేయండి. చక్కగా ప్రేక్షకుల్ని మీ గొంతులతోటి అలరించండి. వాళ్ళని ఉర్రూతులోగించండి. ఒక తరం కాదు, తరతరాలుగా వాళ్ళని ఉర్రూతులోగించండి అని చెప్పి కొంతమంది పంపిస్తాడు. సరే, అయిపోయిన తర్వాత ఆ చాలులే, ఇంకా వాళ్ళందరికీ మీ గానమాధుర్యం పంచింది చాలు అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటాడు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ ఎంతోమందిని తీసుకెళ్ళిపోయాడు. సరే, ఇంకేం చేస్తావులే, నువ్వు కూడా వచ్చేసేయని చెప్పి జానకమ్మని కూడా ఇవాళ తీసుకెళ్ళిపోయాడు. 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆవిడ ఇవాళ మరణించడం అనేది నిజంగా సంగీతాభిమానులకి, ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులందరికీ కూడా నిజంగా ఒక చీకటి రోజు వాళ్ళని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆవిడ పాట పాడుతూ ఉంటే ఎంత హృదయంగా ఉండేదో. సిస్ల శ్రీరామ్మూర్తి జానకి గారు ఈరోజు పరంపదించారు. పాట మళ్ళీ ఒకసారి మూగమైంది. బాధాతత్ర హృదయంతో ఆవిడ మరణానికి నివాళులు అర్పిస్తున్నాం. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామమ్మా. మీరు ఆ పైలోకాల్లో ఎక్కడ ఉన్నా, ఏం చేసినా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఖచ్చితంగా ఎప్పటికీ ఉండిపోతారు. మీ పాట చిరంతనంగా ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. సిస్టర్ శ్రీరామ్మూర్తి జానకి గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తోంది ది బర్డ్ మీడియా.